వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనకు ఈ అక్టోబర్ 2 అంటే ఇక గాంధీ జయంతి అని గుర్తుకొస్తుంది. మ్మ్. అయితే మరి గాంధీ జయంతి ఇక గాంధీ గురించి తెలియని వాళ్ళు ఉండరు, కానీ మనం మళ్ళీ ఒకసారి గాంధీ గురించి తెలుసుకుందాము. ఓకే, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఉమ్, అయితే గాంధీజీ అదే బాల్యము, విద్యాభ్యాసము అది కూడా తెలుసుకుందాము ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియడానికి. ఓకే, ఉమ్, అయితే ఇప్పుడు మన ఈ గాంధీ తాత అని పిలుస్తాం మనం ముద్దుగా. అవును ఆయన పూర్తి పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్నమాట. అవును ఆయన 1969 అక్టోబర్ 2వ తేదీన శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం గుజరాత్ లోని పోర్బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. అవును ఇది గాంధీజీ వాళ్ళు వైశ్యాస్ లో పుట్టాడు అనమాట. వైశ్యాస్ కొంపలు మ్మ్. అంటారు కదా, మ్మ్. ఆ క్యాస్ట్ లో గాంధీజీ పుట్టాడు అనమాట. ఓకే, అయితే అతని తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, అయితే తల్లి ఏమో పుతాలిబాయ్ అన్నమాట. వారి ఆచార వ్యవహారాలు చాలా సాంప్రదాయబద్ధంగా ఉండే కుటుంబం అన్నమాట వాళ్ళది. అవును అవును అంటే ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన అసలు అబద్ధాలు ఆడకుండా అసలు నిజాలు మాట్లాడే గొప్ప వ్యక్తి అన్నమాట. అవును ఇక అదే చిన్నప్పటి నుండి అవి అలవాటు అయినాయి అనమాట. ఉమ్. అయితే ఆయనకు 13వ సంవత్సరంలోనే ఆయనకు బాల్య వివాహం చేశారు అన్నమాట. అదే ఇక అప్పట్లో వివాహాలు అని అంటే బాల్య బాల్య వివాహం. వివాహాలు అయినాయి. ఆయన భార్య పేరు ఉమ్, కస్తూరిబాయి. అయితే వాళ్ళకు ఉమ్, 4 పిల్లలు అన్నమాట. ఉమ్, ఉమ్. అవును హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ అన్నమాట. వీళ్ళు 4 పిల్లలు అన్నమాట ఎవరికి, గాంధీజీకి. గాంధీకి అదే. ఉమ్. ఉమ్, అలాగే ఆయన ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆయన అసలు ఒక అంటే ఆ స్కూళ్ళలో కూడా ఒక మామూలు మరి హై క్లాస్ కాకుండా మరి లో క్లాస్ కాకుండా మంచి మీడియం స్టూడెంటే అన్నమాట. మరి అట్లా కాకుండా. అదే ఇక కొద్దిగా బాగానే చదివేది అనమాట. ఉమ్. అయితే ఇప్పుడు ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు 1988 లో ఈ న్యాయశాస్త్ర విద్యాభ్యాసం కోసం ఆయన ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. అదే లా అన్నమాట. ఇక అంటే ఇక ఆ, అప్- అప్పుడు అప్పుడు అదే బారిస్టర్ అంటారు కదా, బారిస్టర్ అనేది అప్పట్లో. ఆ బారిస్టర్ చదువు ఉమ్. బారిస్టర్ చదువు కోసము వెళ్ళేదారు. ఇంగ్లాండ్ వెళ్ళిండు అనమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ మాంసము మద్యం ఇవన్నీ తినరు కాబట్టి ఆయన వాళ్ళ తల్లికి మాట ఇచ్చిండు అనమాట. ఈ మాంసం మద్యం వాటి తెరువు నేను పోను, దూరంగా ఉంటానని వాళ్ళ తల్లికి మాట ఇచ్చి ఆయన అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ బారిస్టర్ కంప్లీట్ చేసుకొని వచ్చిండు అనమాట. అదే ఇక తర్వాత ఆయన 1891లో అతను పట్టభద్రుడై మళ్ళా భారతదేశానికి తిరిగి వచ్చిండు అనమాట. కంప్లీట్ చేసిన తర్వాత ఉమ్, 1891లో రిటర్న్ వచ్చిండు. ఇంకేందంటే ఒక సంవత్సరం పని మీద వెళ్ళిన గాంధీ దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు అంటే 1983 నుండి 1914 వరకు కూడా అక్కడ గడపడం జరిగింది అనమాట గాంధీజీ గారు. ఉమ్, ఆయన ఏంటంటే ఈ తెల్లవారుగానే ఏంటంటే రైలు బండిలో మొదటి తరగతిలోంచి నెట్టివేయడం, తర్వాత హోటళ్లలోకి రానికపోవడం వంటి అన్ని ఆయన చూడడం జరిగింది అనమాట. సమాజంలో అన్యాయాలను కళ్ళ కట్టినట్టు చూపాయన్నమాట ఆయన ఎదురు. అంటే డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అన్ని ఆయన ఫేస్ చేసిండు అనమాట. అవును ఇంకా అట్లాగే ఇప్పుడు ఆయన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను అతను ప్రచురించారు. ఇట్లా ఈ సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని కూడా ఈ కాలంలో అతను అమలు చేశారనమాట ఆ టైంలో. అదే అవును సత్యాగ్రహము అలాగే ఈ మనకు అంటే ఆ టైంలో ఇక ఈ ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేయడానికి ఈయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు అనమాట.
అంటే ప్లస్ మళ్ళా గాంధీ తాత ఏంటంటే మెయిన్ గా ఈ ఆయన సిద్ధాంతం ఏంటంటే ఈ సహాయ నిరాకరణము, సత్యాగ్రహము ఆయన యొక్క ఆయుధాలు అన్నమాట. అదే వాటితోటి ఉప్పు సత్యాగ్రహం ఇవి చేసి ఆ స్వతంత్ర ఉద్యమంలో ఇవన్నీ అదే అహింస ద్వారానే మనకు స్వాతంత్రం సంపాదించాలని మనకు అదే గాంధీజీ ఆ రకంగానే మనకు స్వాతంత్రం పొందడం జరిగింది. అవును. అంటే అహింస మనకు అహింస ద్వారానే మనం ఒక చెంప మీద కొట్టినా ఇంకో రెండవ చెంప చూపించాలి అనే ఉద్దేశం అనే ఆ విధంగా ఉండేవాడు అనమాట. అంటే అంటే హింసకు కాకుండా అహింసవాదిగా ఉండేవాడు. ఇక గాంధీజీ మెయిన్ గా చెప్పాలంటే ఆయన చిన్నప్పుడు ఆయనను బాగా ఇన్స్పిరేషన్ చేసిన బుక్ ఏంటంటే భగవద్గీత. ఆయన చిన్నప్పుడు కూడా బాగా భగవద్గీతను కూడా చదివేవాడు అనమాట. ఈ గీతా పఠనం వల్లనే ఆయన యొక్క ఆత్మజ్ఞానం ప్రాముఖ్యత అవన్నీ పెరిగినాయి అన్నమాట. అవునవునవును. ఇక మెయిన్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశంలో చాలా పోరాటాలు చేసిన ప్రముఖమైన వ్యక్తి కూడా మన గాంధీ అని చెప్పుకోవచ్చు. అదే అయితే ఇక ఇట్లా గాంధీ అయితే ఇక మనకు ఇట్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే మరి గాంధీ అనేది ఇక మామూలుగా చనిపోవడం జరగలేదు అనమాట. గాంధీజీని మన నాథూరాం గాడ్సే అని చంపారనమాట. ఆయన మరి ఇంత స్వాతంత్రం పోరాటం చేసిన గాంధీని ఈ నాథూరాం గాడ్సే ఎందుకు చంపాడు మరి అదే ఎందుకనేది అయితే మనం తెలుసుకున్నాము. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ విషయంలో మనకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతూనే ఉందన్నమాట. వచ్చిన తర్వాత కూడా ఈ కాశ్మీర్ మాదంటే మాదని యుద్ధం జరుగుతుంది అనమాట. ఇక అప్పుడు ముస్లింలు అందరినీ పాకిస్తాన్ పంపించేయాలని కూడా అనుకున్నారు అనమాట. ఇక మన భారతదేశం ఇట్లా గొడవలు జరుగుతున్నాయని. అయితే ఇట్లా వాళ్ళని అటు పంపించి వాళ్ళని ఇటు వస్తే మళ్ళా ఈ ప్రజల మధ్య విద్వేషాలు జరుగుతాయి అని గాంధీజీ ఆందోళన చెందిండు అనమాట. అలాగే విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తాన్ కు మన భారతదేశము 55 కోట్ల రూపాయలు ఇవ్వాలని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము చెప్పింది అనమాట. కానీ భారత్ మాత్రము ముఖ్యంగా పటేల్ లాంటి వారు ఈ 55 కోట్లు సైన్యానికి ఉపయోగించుకుందాము, ఈ సైన్యానికి ఉపయోగించుకొని పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని అనుకుంది. కానీ గాంధీజీ మాత్రం ఒప్పుకోలేదు. దానికి ఏంటంటే ఈ అహింస ఆగాలి, మళ్ళీ 55 కోట్లను పాకిస్తాన్ కు ఇచ్చేయాలని. అయితే దానికి ఒప్పుకోకపోతే ఆయన ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిండు అప్పుడు గాంధీజీ. ఇక ఇట్లా ఆమరణ నిరాహార దీక్ష చేసేసరికి ఇక గాంధీజీ తోటి ఏకీభవించి ఆ 55 కోట్లను పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక గాంధీజీని ఇక నాథూరాం గాడ్సే 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలోని మన గన్తోటే కాల్చేసిండు. ఎదురుగా వెళ్ళి కాల్చేసిండు అనమాట. కరెక్ట్ పాయింట్ బ్లాక్ అంటారు కదా, ఆ పాయింట్ బ్లాక్ తగలడం వల్ల గాంధీజీ అక్కడికక్కడే చనిపోయాడు. కానీ కాల్చిన తర్వాత గాడ్సే పారిపోలేదు అనమాట, అక్కడనే ఉండనమాట. అయితే అతను భయపడలేదు, అక్కడనే ఉండి ఇంకా లొంగిపోయిండు అనమాట. ఆయన పారిపోలేదు. ఇక అయితే మరి ఇక తర్వాత ఈ గాడ్సేను అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సహకరించిన నారాయణ ఆప్టే అనే అతను కూడా సహకరించాడు ఈ గాడ్సేకి గాంధీని చంపడంలో. అయితే వీళ్ళిద్దరికి గాంధీజీ చనిపోయిన సంవత్సరం తర్వాత ఉరిశిక్ష చేసిర్రు అనమాట. అయితే ఈ ఉరిశిక్ష చేసే ముందు కోర్టులో ఆధారపరిచినప్పుడు మరి నాథూరాం గాడ్సేని కోర్టు అడిగింది అనమాట, మరి అంత స్వాతంత్ర ఉద్యమం చేసి మనకు స్వాతంత్రం ప్రతిపాదించిన గాంధీజీని మీరు ఒక భారతీయుడు అండి ఎందుకు చంపారని అడిగింది అనమాట. అప్పుడు నాథూరాం గాడ్సే నాకు గాంధీజీ అంటే నాకు కూడా అభిమానమే ఉంది, కానీ ఒక హిందూగా నేను తట్టుకోలేకపోయినా అని చెప్పిండు అనమాట. నా దేశం కోసమే నేను చంపినని ఆయన వివరణ ఇచ్చుకుండు. అయితే ఆయన ఈ గాంధీజీని ఎందుకు చంపిండు అంటే కొన్ని ముఖ్య కారణాలు చెప్పిండు అనమాట ఆయన.
అయితే మెయిన్ గా ఏంటంటే ఈ మన గాడ్సే ఆలోచన ప్రకారం గాంధీజీ అహింసా విధానంతో ముస్లింలను బుజ్జగిస్తున్నాడని, అలాగే హిందువులను పిరికి వాళ్ళని చేస్తున్నారని ఆయన అనుకున్నాడు అనమాట గాడ్సే. ఆయన ఈ అనుకోండి. గాంధీజీ అహింస అహింస అంటే ఇట్లా హిందువులను పిరికి వాళ్ళని గాంధీజీ చేస్తుండని ఆయన అనుకున్నాడు అనమాట. అట్లనే ఒకసారి కాన్పూర్ లో ముస్లింలు దారుణంగా గణేష్ అనే విద్యార్థిని కూడా చంపారు. అప్పుడు కూడా గాంధీజీ మౌనంగా ఉన్నాడు అని అది కూడా ఆరోపించండి గాడ్సే. ఈ అట్నే జలియన్ వాలా బాగ్ మరణకాండ కారణమైన జనరల్ డయ్యర్ పై కూడా కేసు నమోదు చేయడానికి గాంధీజీ ఒప్పుకోలేదు, అంటే దానికి ముందుకు రాలేదని ఆరోపించిండు మన గాడ్సే. ఈ అట్నే ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ఇచ్చిండు. దానివల్ల కేరళలోనే మెప్లా ముస్లింలు 15 మంది హిందువులను చంపారు, అప్పుడు కూడా గాంధీ వ్యతిరేకించలేదని ఆరోపించిండు అనమాట గాడ్సే. ఓకే. ఈ అట్నే కాంగ్రెస్ లో త్రిపురలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి బదులుగా గాంధీకి ఇష్టమైన అభ్యర్థి సీతారామయ్యని నిలబెట్టింది అనమాట. దానివల్ల సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయవలసి వచ్చిందని కూడా ఆరోపించిండు. ఈ అలాగే భగత్ సింగ్ ఉరి శిక్షను కూడా గాంధీజీ ఆపలేకపోయారని కూడా ఆరోపించిండు అనమాట. ఓకే. ఇక అలాగే కాశ్మీర్ హిందూ రాజు అయినటువంటి హరిసింగ్ ను రాజీనామా చేయమని గాంధీజీ కోరారు అనమాట. ఎందుకంటే కాశ్మీర్ లో ముస్లింలు ఎక్కువ, కానీ పాలించేది హిందూ రాజు అనమాట. ఇక అట్లాంటి రాజు ఆయనని రాజీనామా చేయమని గాంధీజీ చెప్పిండు. కానీ అట్నే మరి మన హైదరాబాద్ నిజాం విషయంలో మాత్రం మౌనంగా ఉన్నాడు అనమాట. ఈ హైదరాబాద్ ఏంటంటే హిందువులు ఎక్కువ, పాలించేది మాత్రము ముస్లిము. అట్లాంటప్పుడు ఈయనను కూడా మరి రాజీనామా చేయమనాలి కదా, ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉండని, అది కూడా కోపం ఉందని ఈయన గాడ్సే ఆరోపించింది అనమాట. ఇంకా ఇట్లా ఈ గాడ్సే అనేది ఆయన ఉరి శిక్ష అమలు చేయక ముందు కోర్టు అడిగినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పిండు అనమాట. అంటే ఒక భారతీయుడు అయి ఉండి ఒక భారతీయుని ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న దానికి ఈయన ఆ విధంగా వివరణ ఇచ్చుకున్నాడు అనమాట. అరే ఇక ఏదేమైనా మన గాడ్సే ఏంటంటే ఆయన మామూలుగా అయితే ఆర్ఎస్ఎస్ అనమాట, ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ అనమాట, హిందూ పక్షపాత అనమాట. ఇంకా ఆయన ఏందనంటే ఇక ఇట్లా రగిలిపోయింది అనమాట. ఇట్లా గాంధీజీ మన వాళ్ళని కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటే, సపోర్ట్ చేసింది లేదు కానీ అట్లా మాట్లాడినందుకు అట్లానే ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చిండు అనమాట. ఇంకా అట్లయితే గాంధీజీని అయితే ఆయన చంపేయడం జరిగింది అట్లా అనమాట. ఆ విధంగా అయితే మనము ఇక మరి ఏదేమైనా వాటికి ఇక స్వాతంత్రము లభించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించిందని మనము ఈ అక్టోబర్ 2న ఆయన జయంతిని మనము జరుపుకుంటాం అన్నమాట. అవును, అక్టోబర్ 2 గాంధీ జయంతి మనకు. ఈ విధంగా అయితే మనము గాంధీ జయంతి గురించి చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తొలి ఏకాదశి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.